ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మళ్లీ టోకరా వేసింది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మొండి చేయి చూపింది. ఒక్క సమస్య పరిష్కారానికి కూడా మంత్రులు హామీ ఇవ్వలేదు. ఇద్దరు మంత్రులతోనే చర్చలు సరిపెట్టింది ప్రభుత్వం. ఉద్యోగులతో మంత్రులు అనగాని పార్థసారథి చర్చలు జరిపారు. ఆర్థిక మంత్రి అధికారులు లేకుండా తూతూ మంత్రంగా చర్చలు జరిపారు. పీఆర్సీ, ఐఆర్, సిపిఎస్ రద్దు, ఎరియర్స్ ఎటువంటి హామీ ఇవ్వలేదు ప్రభుత్వం. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మళ్లీ టోకరా వేసింది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మొండి చేయి చూపించింది. ఒక్క సమస్య పరిష్కారానికి కూడా మంత్రులు హామీ ఇవ్వలేదు. ఇద్దరు మంత్రులతోనే చర్చలు సరిపెట్టింది ప్రభుత్వం. ఉద్యోగులతో మంత్రులు అనగాని పార్థసారథి చర్చలు జరిపారు. ఆర్థిక మంత్రి అధికారులు లేకుండా తూతూ మంత్రంగా చర్చలు జరిపారు. పీఆర్సీ, ఐఆర్, సిపిఎస్ రద్దు, ఎరియర్స్ పైన ఎటువంటి హామీ ఇవ్వలేదు ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరోసారి టోకరా ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉద్యోగులతో చర్చల పేరుతో ఉదయం నుండి ఒక హైడ్రామాను సృష్టించింది. తీరా చూస్తే అవి తూతూ మంత్రపు చర్చలు మాత్రమే. అవి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన చర్చలు కాదన్న విషయం స్పష్టమైంది. కేవలం ఈ చర్చల్లో ఇద్దరు మంత్రులు పాల్గొన్నారు. అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా సమాచార శాఖ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలన్నీ కీలకంగా ఆర్థిక శాఖతో ముడిపడి ఉంటే ఆర్థిక మంత్రి గాని, ఆర్థిక శాఖ అధికారులు గాని ఎవరూ లేకుండా ఒక మొక్కుబడి చర్చలు మాత్రమే నిర్వహించారు. సో ఈ చర్చల్లో కూడా కేవలం బొప్పరాజు వర్గానికి సంబంధించిన ఏపీ జేఏసీ, అమరావతికి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. అంటే ఇది కేవలం బొప్పరాజు ఉద్యోగ కార్యాచరణ రేపటి నుండి బొప్పరాజు జేఏసీ ప్రకటించింది కాబట్టి దాన్ని ముగించడం కోసం ఒక తూతూ మంత్రపు చర్చల ప్రక్రియగానే దీన్ని ప్రభుత్వం డీల్ చేసిందన్న విషయం చాలా స్పష్టం అవుతుంది. ఇప్పుడు డిమాండ్లు ఇచ్చామని డిమాండ్లు ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేస్తామని కానీ లేకపోతే రైట్. థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.